హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో ఈరోజు మన మార్కెట్స్ చూసినట్టయితే మంచి రికవరీ ఫేజ్లో అయితే కనిపించడం జరిగింది. బట్ రేంజ్ బౌండ్లో అయితే డే అంతా ట్రేడ్ అవ్వడం జరిగింది. ఓపెనింగ్ అయితే గ్యాప్ అప్లో ఓపెన్ అయినా కూడా రేంజ్ బౌండ్లో ట్రేడ్ అవ్వడం జరిగింది. సో ఓవరాల్గా మార్కెట్స్ చూసుకున్నట్టయితే పాజిటివ్గా క్లోజ్ అవ్వడం అయితే జరిగింది. సో ఎస్టర్డే వి డిస్కస్డ్ ఇన్ ద చార్ట్ దెర్ ఈజ్ ఏ డ్రాగన్ ఫ్లై డోజీ ఉంది. సో ఇట్ మైట్ బి పాజిటివ్ అని చెప్పేసి అంతకు ముందు రోజు చూసుకున్నట్టయితే అప్పర్ సైడ్లో లాంగ్ లెగ్ డోజీ కనిపించింది. సో దానివల్ల ఎస్టర్డే మనకి డౌన్ సైడ్ కనిపించింది. సో ఈ రోజు చూసుకున్నా కూడా న్యూ ఆల్ టైమ్ హైస్తో నిఫ్టీలో లాంగ్ లెగ్ డోజీ అనేది అయితే ఫామ్ అవ్వడం జరిగింది. సో వీ హ్యావ్ టు బీ కాషియస్. రేపు మేబీ మార్కెట్స్ నెగటివ్గా ఉండొచ్చు. సో అయితే ఈ వీడియోలో చార్ట్ అనాలిసిస్ చూద్దాం. అంతేకాకుండా ఒక 4 కంపెనీస్ యొక్క Q4 రిజల్ట్స్ చూద్దాం. ఆల్మోస్ట్ బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చిన Q4 రిజల్ట్స్ ఈజ్ మై ట్రిప్స్, రామ్కి. అంతేకాకుండా ఒక 12 రూపీస్ స్టాక్ వచ్చేసి పెన్నీ స్టాక్ ఆల్మోస్ట్ 11.8 రూపీస్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ అనేది చాలా మంచి టర్న్ అరౌండ్ రిజల్ట్స్ అయితే, అంటే లాస్ మేకింగ్ కంపెనీ నుంచి టర్న్ అరౌండ్ రిజల్ట్స్ని అయితే పోస్ట్ చేయడం జరిగింది. దాని గురించి కూడా ఈ వీడియోలో చూద్దాం. సో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దీంట్లో చూపించిన ఎవ్రీ స్టాక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ జస్ట్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే. డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఎనీ ఇన్వెస్ట్మెంట్. సెన్సెక్స్ చూసుకున్నట్టయితే ఈరోజు మనకి మంచి గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి 221 పాయింట్స్ రేజ్ అవడం కనిపిస్తుంది. నిఫ్టీలో చూసుకున్నట్టయితే 57 పాయింట్స్ అప్పర్ సైడ్లో మూమెంట్ అనేది కనిపించింది. బ్యాంక్ నిఫ్టీ 297 పాయింట్స్ గెయిన్ అయితే మిడ్ క్యాప్ సెక్టర్ అనేది 165 పాయింట్స్ గెయిన్ అవడం కనిపిస్తుంది. ఓవరాల్గా బ్రాడర్ మార్కెట్ చూసుకున్నట్టయితే 705 స్టాక్స్ లాస్ అయితే మనకి 1072 స్టాక్స్ అనేవి గెయిన్ అవడం కనిపిస్తుంది. ఓవరాల్గా బ్రాడర్ మార్కెట్లో కూడా మంచి పాజిటివ్ ఇండికేషన్ అయితే ఈరోజు కనిపించడం జరిగింది. సో సెన్సెక్స్ యొక్క ఓపెనింగ్ ప్రైస్ చూడండి, మనకి 811లో క్లోజ్ అయిన సెన్సెక్స్ అనేది మనకి 866లో ఓపెన్ అవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 55 పాయింట్స్ అప్పర్ సైడ్లో ఓపెన్ అవ్వడం జరిగింది. సో అక్కడ నుంచి 901 అనే కొత్త ఆల్ టైమ్ హైని టచ్ చేయడం జరిగింది ఈరోజు. కాకపోతే సస్టైన్ కాలేకపోయింది. 900 కంటే బిలో 869లో ఈరోజు క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఓపెనింగ్ ప్రైస్తో చూసుకున్నట్టయితే 66తో చూసుకున్నట్టయితే కేవలం 3 పాయింట్స్ అప్పర్ సైడ్లో మాత్రమే ఈరోజు క్లోజ్ అవడం అనేది నిఫ్టీలో చూడడం జరిగింది. సో బుల్స్ ఎంత ప్రయత్నించినా కూడా 900 కంటే ఏవో వెళ్ళలేదు ప్రైస్ అనేది. సో 900 దగ్గర మనకి సెల్లింగ్ ప్రెషర్, బేర్స్ ఆర్ రెడీ టు బ్రింగ్ ద ప్రైస్ టు డౌన్ సైడ్ అనేది అయితే అర్థమవుతుంది. సో 0.36% గెయిన్ అనేది కనిపించినప్పటికీ సో ఓపెనింగ్ ప్రైస్తో చూసుకున్నట్టయితే మాత్రం మనకి స్ట్రెంగ్త్ అనేది అంతగా మనకి అప్పర్ సైడ్లో అయితే కనిపించలేదు. సో బ్యాంక్ నిఫ్టీలో ఓపెనింగ్ ప్రైస్ చూసుకున్నట్టయితే 35,038 దగ్గర ఓపెన్ అవ్వడం జరిగింది. సో విచ్ ఈజ్ ఆల్మోస్ట్ 80 పాయింట్స్ అప్పర్ సైడ్ అనమాట. సో హయ్యెస్ట్ 35,317 వరకు వెళ్ళడం జరిగింది. సో లోయెస్ట్ మళ్ళీ 35,000 కూడా డే టైంలో 2 టైమ్స్ బ్రేక్ చేయడం జరిగింది. సో 900 లెవెల్స్కి వెళ్ళి మళ్ళీ అప్పర్ సైడ్లో అయితే 35,247 రేంజ్లో క్లోజ్ అవ్వడం జరిగింది. సో నిఫ్టీతో కంపేర్ చేసుకున్నట్టయితే ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో కాస్త పాజిటివ్ మూమెంటం అయితే కనిపించడం జరిగింది. సో లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి అయితే నిఫ్టీతో కంపేర్ చేసుకున్నట్టయితే అండర్ పర్ఫామ్ చేస్తున్న బ్యాంక్ నిఫ్టీ అనేది ఈరోజు మాత్రం కాస్త నిఫ్టీ కంటే బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చూపించడం జరిగింది. సెక్టార్ వైజ్గా చూసుకున్నట్టయితే మనకి నిఫ్టీ మీడియా అనేది 2% గెయిన్ అయితే నిఫ్టీ రియాలిటీలో మనకి 1.32% గెయిన్ అనేది కనిపించింది. ప్రైవేట్ బ్యాంకింగ్లో అండ్ కన్జంప్షన్లో మనకి ఆల్మోస్ట్ 1% వరకు పాజిటివ్ మూమెంటం అనేది కనిపించింది. మెటల్ సెక్టార్లో కాస్త లాజింగ్ అనేది కనిపించింది. అదేవిధంగా పిఎస్సి 0.19%, పిఎస్యూ బ్యాంక్స్లో 0.26% లూజ్ అయితే ఫార్మా సెక్టార్లో హైయెస్ట్గా 0.88% లాస్ అనేది కనిపించింది. సో టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ చూసుకున్నట్టయితే మనకి ఆసియన్ పెయింట్స్లో హైయెస్ట్గా మనకి 3.13% ర్యాలీ అనేది కనిపించింది. 92 పాయింట్స్ అప్పర్ సైడు మనకి ఆసియన్ పెయింట్స్ అనేది ర్యాలీ తీయడం జరిగింది. యాక్సిస్ బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి లైఫ్ ఆల్మోస్ట్ 1.6% నుంచి 2% వరకు ర్యాలీ అయితే తీయడం జరిగింది. సో లాస్ అయిన కంపెనీస్ చూసుకున్నట్టయితే టాప్ లూజర్ సైడ్ చూసుకున్నట్టయితే దివీస్ ల్యాబ్స్లో మనకి 1.71% ఫాలింగ్ అనేది, కోల్ ఇండియాలో 1.38%, అదేవిధంగా బజాజ్ ఫిన్సర్వ్లో 1.07%, హిందాల్కో చూసుకున్నట్టయితే 1% వరకు ఫాలింగ్ అనేది కనిపించింది. కోల్ ఇండియాలో రిజల్ట్స్ పాజిటివ్గా ఉన్నప్పటికీ ప్రాఫిట్ బుకింగ్ అయితే మనకి ఈరోజు కనిపించడం జరిగింది. ఎఫ్ఐఐడిఐ యాక్టివిటీ చూసుకున్నట్టయితే ఎఫ్ఐఐ 633 క్రోర్స్ క్యాష్ సెగ్మెంట్లో బై చేస్తే డిఐఎస్ అంతకంటే ఎక్కువగా 649 క్రోర్స్ సెల్ చేయడం అనేది కనిపిస్తుంది. సో డిఐఎస్ నుంచి అయితే ఈరోజు సెల్లింగ్ ప్రెషర్ అనేది ఎక్కువగా కనిపించింది కంపేర్ విత్ ద ఎఫ్ఐఐఎస్ అనమాట. సో ఇండియా విక్స్ అనేది
సేమ్ 14.6 రేంజ్లోనే ట్రేడ్ అవుతూ ఉంది. సో అందుకే ఈరోజు మార్కెట్ చూసుకున్నట్టయితే ఓవరాల్గా జస్ట్ విత్ ఇన్ ఎ నారో రేంజ్లో ట్రేడ్ అవ్వడం కనిపించింది. సో క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్లో మనం మండే రోజు చూసుకున్నట్టయితే ఆల్రెడీ లాంగ్ లెగ్ డోజీ తర్వాత ఒక డౌన్ ఫామ్ ఉంటుంది అనుకున్నాం. మార్నింగ్ హాఫ్లో డౌన్ ఫాల్ ఉన్నప్పటికీ ఇమ్మీడియట్లీ మనకి అప్పర్ మూమెంటం అయితే కనిపించడం జరిగింది డ్రాగన్ ఫ్లై డోజీతో. సో డ్రాగన్ ఫ్లై డోజీ అనేది ఏం ఇండికేషన్ ఇస్తుంది? అప్పర్ సైడ్ మూమెంటం ఉండే ఇండికేషన్ ఇస్తుంది. సో సేమ్ ఇట్ ప్రూవ్డ్ అగైన్ టుడే క్యాండిల్ స్టిక్ అనేది వర్తి అని చెప్పేసి. సో ఈరోజు డ్రాగన్ ఫ్లై డోజీ తర్వాత నెక్స్ట్ డేనే గ్యాప్ అప్లో ఓపెన్ అవ్వడం జరిగింది. బట్ ప్రైస్ అనేది సేమ్ రేంజ్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది విత్ అప్పర్ సైడ్లో అనమాట. సో అప్పర్ సైడ్లో మళ్ళీ మనకి ఈరోజు లాంగ్ లెగ్ డోజీ కనిపించింది కాబట్టి సో ద మూమెంట్ విల్ బీ కమింగ్ డేస్లో డౌన్ సైడ్ ఉండే ఛాన్సెస్ ఉందన్నమాట. సో ఈరోజు అయితే నిఫ్టీ 50లో డోజీ ప్యాటర్న్ కనిపిస్తుంది టాప్ ట్రెండ్లో. సో బీ కాషియస్ అండి. 15 మినిట్స్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్, ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 15,780 దగ్గర సపోర్ట్ 1 కనిపిస్తుంది. సో నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 15,690 దగ్గర సెకండ్ సపోర్ట్ అనేది కనిపిస్తుంది, విచ్ ఈస్ హైలీ ట్రేడెడ్ ఏరియా అనమాట. సో అప్పర్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ గ్యాప్ ఫామ్ అవడం కనిపిస్తుంది చూడండి. ఫస్ట్ 9:15 క్యాండిల్ చూసుకున్నట్టయితే మనకి అప్ సైడ్లో ఓపెన్ అయింది. సో ఆ గ్యాప్ని రేపు ఫిల్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో 15,800 లెవెల్స్కి వచ్చే ఛాన్సెస్ అయితే రేపు కనిపిస్తూ ఉంది. సో మేబీ ఇట్ కెన్ బి సస్టైన్ అబో 780. ఒకవేళ 780 లెవెల్స్ నుంచి కనుక సపోర్ట్ తీసుకున్నట్టయితే 800 లెవెల్స్లో ఓపెన్ అయ్యి ఆల్మోస్ట్ ఒకవేళ అప్పర్ సైడ్లో ఓపెన్ అయినా కూడా ఈ గ్యాప్ని ఫిల్ చేసి 780 లెవెల్స్లో సస్టైన్ అయినట్టయితే అప్పర్ సైడ్ మూమెంటం ఉండే ఛాన్సెస్ ఉంటుంది. 780ని బ్రేక్ చేసినట్టయితే కనుక మనం 760, 720 నుంచి 690 లెవెల్స్ని చూసే అవకాశం కూడా ఉందన్నమాట. సో 690 లెవెల్స్ అనేది నెక్స్ట్ సపోర్ట్ లెవెల్స్. అప్పర్ సైడ్ వెళ్ళినట్టయితే మనకి 15,905 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఉంది. ఆల్ టైమ్ హై 901 ఉంది కాబట్టి సో 905లో మళ్ళీ మనకి రెసిస్టెన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో వన్స్ ఇది బ్రేక్ అయితే కనుక 950 లెవెల్స్లో నెక్స్ట్ రెసిస్టెన్స్ని మనం ఫేస్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే కంపేర్ విత్ ద నిఫ్టీ డిఫరెంట్ ప్రోపగండా అనేది కనిపిస్తుంది. సో యాక్చువల్లీ డ్రాగన్ ఫ్లై డోజీ ప్యాటర్న్ అనేది ఇక్కడ కూడా ఎస్టర్డే ఏర్పడినప్పటికీ సో ఈరోజు మంచి పాజిటివ్ బుల్లిష్ మూమెంటం చూపించింది. కానీ క్యాండిల్ యొక్క బాడీ చూడండి హెవీ వెయిటేజ్తో కనిపిస్తుంది బాడీ అనేది. సో స్ట్రాంగర్ దెన్ ద నిఫ్టీ అనమాట ఈరోజు చూసుకున్నట్టయితే. సో నిఫ్టీతో కంపేర్ చేసుకున్నట్టయితే ఈరోజు మనకి బ్యాంక్ నిఫ్టీలో క్యాండిల్ పర్ఫార్మెన్స్ అనేది లోవర్ విక్స్తో లోవర్ షాడోస్తో హయ్యర్ బాడీ లెంత్ అనేది కనిపిస్తుంది. సో బుల్స్ ఆర్ యాక్టివ్ అనేది మనకి దీంట్లో అర్థమవుతుంది. సో ఎస్టర్డేస్ లోయెస్ట్ ప్రైస్ ఏదైతే ఉందో 34,355 అనేది మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్స్. సో రేపు కనుక మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో ఫర్దర్గా అప్పర్ మూమెంట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. బట్ నిఫ్టీ సపోర్ట్ ఇవ్వకపోతే కనుక బ్యాంక్ నిఫ్టీలో కూడా కరెక్షన్ చూసే అవకాశం ఉందన్నమాట. సో కంపేర్ విత్ ద నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఎటువంటి గ్యాప్ లేదండి. ఓపెనింగ్ ప్రైస్ అనేది సేమ్ రేంజ్లో గ్యాప్ అప్లో ఓపెన్ అయినా కూడా ఫస్ట్ 15 మినిట్స్లోనే కాస్త కరెక్ట్ అయ్యి మళ్ళీ రికవరీ అవ్వడం కనిపిస్తుంది. సో ఓవరాల్ డే రేంజ్ చూసుకున్నట్టయితే 150 నుంచి 300 మధ్యలో ఈ 150 రేంజ్లోనే ఈరోజు హోల్ డే ట్రేడ్ అవ్వడం కనిపిస్తుంది. సో డౌన్ ఫాల్ అయినా ఇమీడియట్గా రికవరీ అవ్వడం, ఎప్పుడు డౌన్ ఫాల్ అయినా మళ్ళీ రికవరీ, ఆ తర్వాతే మళ్ళీ రెడ్ క్యాండిల్స్, ఆ తర్వాతే రికవరీ అనేది క్లియర్గా కనిపించడం జరిగింది. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూసుకున్నట్టయితే సో ఈరోజు ఓపెనింగ్ ప్రైస్ అయినా 35,050 లెవెల్స్ అనేది ఫస్ట్ సపోర్ట్ అండి. వన్స్ దీన్ని బ్రేక్ అయినట్టయితే 35 లెవెల్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. వన్స్ దీన్ని బ్రేక్ అయినట్టయితే 34,720 లెవెల్స్లో మనకి సెకండ్ సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉంది. ఒకవేళ అప్పర్ సైడ్ మూమెంటం మనకి ఈ క్యాండిల్లో ఈరోజు బుల్స్ కంట్రోల్లో ప్రైస్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ బుల్స్ స్టిల్ రేపు కూడా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇస్తే కనుక 340 లెవెల్స్లో ఫస్ట్ రెసిస్టెన్స్ కనిపించే ఛాన్సెస్ ఉంది. వన్స్ 340 లెవెల్స్ని బ్రేక్ చేసినట్టయితే 35,500 లెవెల్స్ని కూడా మనం రేపు చూడొచ్చు. సో ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీలో అయితే పాజిటివ్ మూమెంటం ఉంది, మరి నిఫ్టీలో అయితే నెగిటివ్ మూమెంటం ఉంది. రీజన్ సో రేపు మార్కెట్స్ మరి పాజిటివ్గా ఉంటాయా నెగిటివ్గా ఉంటాయా అంటే డైవర్జెన్స్ అనేది కనిపించింది ప్రీవియస్ డేస్లో. మేబీ రేపు కూడా మనం డైవర్జెన్స్ చూడవచ్చు. బ్యాంక్ నిఫ్టీలో పాజిటివ్గా నిఫ్టీలో నెగిటివ్గా ఉండొచ్చు. కానీ బ్యాంక్ స్టాక్స్ అన్నీ వీక్గా ఉన్నాయి కాబట్టి, గ్లోబల్ క్యూస్ కూడా వీక్గా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి, ఎఫ్ఐఎస్ కూడా సెల్ చేస్తూ ఉన్నారు కాబట్టి నిఫ్టీ సపోర్ట్ ఇవ్వకపోతే బ్యాంక్ నిఫ్టీ కూడా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. బట్ 35 లెవెల్స్ ఈజ్ ద మోస్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్. వన్స్ ఇక్కడ సస్టైన్ అయ్యిందంటేనే అప్పర్ మూమెంటం ఉండే ఛాన్సెస్ ఉంది. వన్స్ దీన్ని బ్రేక్ చేసినట్టయితే స్ట్రాంగ్ ఫాల్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజీ ట్రిప్ ప్లానర్స్ గురించి చూద్దామండి. ఈజీ ట్రిప్ ప్లానర్స్ని మనం
చాలా రోజుల నుంచి డిస్కస్ చేసాం. దీంట్లో లాంగ్ టర్మ్ వెల్త్ గెయినర్స్లో కానీ యూట్యూబ్ కమ్యూనిటీలో కానీ మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చిన స్టాక్గా చెప్పవచ్చు దీన్ని. సో రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో సేల్స్ అనేవి 15% ఫాలో అవడం జరిగింది, బట్ ప్రాఫిట్స్ అనేవి 148% పెరగడం జరిగింది. అదేవిధంగా ఈ స్ట్రిప్లో చూసుకున్నట్టయితే మనకి 82% సేల్స్ పెరిగితే 800% వరకు ప్రాఫిట్స్ పెరగడం జరిగింది. దీస్ ఆర్ ద 2 స్టాక్స్. అనదర్ 2 స్టాక్స్ ఈజ్ మోహిత్ ఇండస్ట్రీస్ అండి. సో నేను 12 రూపీస్ స్టాక్ చెప్పాను కదా, లాస్ మేకింగ్ నుంచి ప్రాఫిట్ మేకింగ్కి కన్వర్ట్ అయిన కంపెనీ. సో దీని యొక్క సేల్స్ 35% పెరిగితే, రెవెన్యూ అనేది 35% పెరిగితే, నెట్ ప్రాఫిట్ అనేది 902% పెరిగిందండి. సో టర్న్ అరౌండ్ తీసుకున్న కంపెనీ, లాస్ట్ క్వార్టర్లో లాస్ మేకింగ్ కంపెనీ ఇప్పుడు ప్రాఫిట్స్ చూపిస్తూ ఉంది. ఇండో బోరాక్స్లో చూసినా కూడా ప్రాఫిట్ అనేవి ప్రీవియస్ క్వార్టర్ నుంచి కూడా ఈ క్వార్టర్కి మంచి గ్రోత్ అనేది కనిపించింది. 75% రెవెన్యూ గ్రోత్, 141% నెట్ ప్రాఫిట్ గ్రోత్ అనేది కనిపిస్తూ ఉంది. బట్ ఇప్పుడున్న మూమెంట్లో మరి ఇట్లాంటి 12 రూపీస్ ఉన్న స్టాక్ని మీరు చూపిస్తూ ఉన్నారు, దీంట్లో బై చేయొచ్చా అని అడగొచ్చు. నో అండి, మేబీ దెర్ విల్ బీ ఎ కరెక్షన్. సో ఇంత షార్ప్ ర్యాలీ, కంటిన్యూ ర్యాలీ అనేది అన్యాక్సెప్టేబుల్. దెర్ విల్ బీ ఏ హెల్దీ కరెక్షన్ విచ్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ద మార్కెట్ అండ్ రిటైల్ ఇన్వెస్టర్స్ అనమాట. సో ఎటువంటి మార్కెట్ ఫాల్ వచ్చినా కూడా రిజల్ట్స్ని ఎందుకు అనౌన్స్ చేస్తున్నాను అంటే కనుక, దీంట్లో ఫాలింగ్ అనేది వస్తే మీరు దీంట్లో ఫ్రెష్ ఎంట్రీస్ గురించి ఆలోచించవచ్చు అనే ఒకే ఒక ఉద్దేశంతో అనమాట. సో ఈ స్ట్రిప్లో చూసుకున్నట్టయితే ప్రైస్ అనేది హెవీగా పెరిగిందండి. జస్ట్ 1 మంత్లోనే 119% రిటర్న్స్ ఇచ్చింది, ఆల్మోస్ట్ 120% రిటర్న్స్ ఇచ్చింది. లోయెస్ట్ ప్రైస్ చూసుకున్నట్టయితే 190, హైయెస్ట్ ప్రైస్ చూసుకున్నట్టయితే 454. లోయెస్ట్ ప్రైస్ ఎందుకు 190 ఉంది అంటే లిస్టింగ్ ప్రైస్ అనమాట. సో రీసెంట్లీ లిస్ట్ అయిన కంపెనీ కాబట్టి 190 రూపీస్ అనేది లోయెస్ట్గా ఉంది. సో అక్కడ నుంచి కంపేర్ చేసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 2 టైమ్స్ కంటే ఎక్కువగా రిటర్న్స్ అనేవి అయితే కనిపిస్తూ ఉన్నాయి. 119% రిటర్న్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈరోజు చూసుకున్నట్టయితే కేవలం 0.37% గ్రోత్ అనేది కనిపించింది, అప్పర్ సైడ్ మూమెంటం అనేది. బట్ రిజల్ట్స్ ఆర్ గుడ్ అనమాట. రీజన్ బిహైండ్ దట్, 2018 ఇయర్లీ రిటర్న్స్ చూడండి, జస్ట్ 4 lakhs ఉండేది. 2019లో 23.99 lakhsగా కనిపించింది, 23 crores 99 lakhsగా. సో మనకి 32 crores 98 lakhsగా 2020 హోల్ ఇయర్కి ప్రాఫిట్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో ప్రాఫిట్స్ అనేవి ఇంక్రీవ్ అవుతున్నాయా లేదా? అవుతున్నాయి. సో ఎప్పుడైతే ఇయర్ ఆన్ ఇయర్ ప్రాఫిట్స్ రెవెన్యూ గ్రోత్ ఉందనుకోండి, 136 నుంచి 151కి రెవెన్యూ పెరిగింది, 151 నుంచి 181కి పెరిగింది. ప్రీవియస్ 3 years నుంచి చాలా మంచి గ్రోత్ అనేది కనిపిస్తుంది. ఎప్పుడైతే ఇట్లాంటి గ్రోత్ అనేది సేల్స్లో, రెవెన్యూలో కనిపిస్తుందో కమింగ్ డేస్లో కూడా స్టాక్స్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. మరి షార్ట్ టర్మ్ ట్రెండ్ గురించి మనం ఏం అబ్జర్వ్ చేయాలి? షార్ట్ టర్మ్ ట్రెండ్ గురించి అయితే మనం ఇండికేటర్స్ని చూడాలి, క్యాండిల్ స్టిక్స్ని చూడాలి, అంతేకాకుండా డెలివరీ పర్సంటేజ్ విత్ వాల్యూమ్స్ చూడాలి. సో డెలివరీ పర్సంటేజ్ విత్ వాల్యూమ్స్ మీరు స్టాక్ ఎడ్జ్లో చూడవచ్చు. సో దీంట్లో చూసినట్టయితే మనకి June 1 332 రూపీస్లో ట్రేడ్ అయిన కంపెనీ వచ్చేసి June 15 వరకు, June 1 నుండి చూసుకున్నట్టయితే June 15 వరకు 332 రూపీస్ నుంచి 421 రూపీస్ వరకు వెళ్ళడం జరిగింది. సో విచ్ ఈజ్ అ వెరీ హై మూమెంట్ అండి. బట్ దీంట్లో ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకోవచ్చా అనుకుంటే చూడండి, లాస్ట్ 15 డేస్లో మనకి ఎక్కడ కూడా 50% కంటే ఎబో డెలివరీ పర్సంటేజ్ అనేది కనిపించట్లేదు. సో ట్రేడింగ్ వాల్యూమ్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ వాల్యూమ్స్ అనేవి పెరిగినప్పటికీ, 50 lakhs కంటే ఎబో ఉన్నప్పటికీ డెలివరీ పర్సంటేజ్ 28%, 31% మాత్రమే కనిపిస్తూ ఉంది. సో విచ్ ఈజ్ టు బి కాషియస్ అనమాట. అందుకే ఇక్కడ 11% 1 వీక్లో గ్రోత్ కనిపించినప్పటికీ దీంట్లో స్టే కాషియస్ అనే చెప్పడం జరిగింది. ఈ స్ట్రిప్లో ఫ్రెష్ ఎంట్రీస్ గురించి అయితే చాలామంది పర్సనల్ మెసేజ్ చేసినా కూడా ఇదే రిప్లై ఇవ్వడం జరిగిందనమాట, వెయిట్ చేయండి అని చెప్పేసి. సో ఈ స్ట్రిప్లో అయితే ప్రజెంట్ ఉన్న మూమెంట్లో అయితే ఫ్రెష్ ఎంట్రీస్ గురించి అయితే వెయిట్ చేయండి. సో దీని యొక్క కన్సాలిడేటెడ్ ప్రాఫిట్ చూడండి, 30.46 crores మనకి నెట్ ప్రాఫిట్ని చూపించడం జరిగింది. మల్టీఫోల్డ్ ఇంక్రీజ్ అయితే కనిపిస్తుంది. లాస్ట్ క్వార్టర్ చూసుకున్నట్టయితే జనవరి మార్చ్ ఏ ఇయర్ ఎగో 2020 Q4 క్వార్టర్ చూసుకున్నట్టయితే మనకి 3.38 crores అనేది ఉండింది. సో ఈ 21లో Q4 21 చూసుకున్నట్టయితే 30.46 crores అనేవి నెట్ ప్రాఫిట్గా కనిపిస్తుంది. సో రెవెన్యూ కూడా 82 crores చూపించడం జరిగింది, విచ్ ఈజ్ అగైనెస్ట్ 57 crores అనమాట. సో ఈ స్ట్రిప్ యొక్క టోటల్ ఎక్స్పెన్సెస్ 27.17 crores చూపించడం జరిగింది, విచ్ ఈజ్ డౌన్ 22%, విచ్ ఈజ్ పాజిటివ్ అనమాట. సో ఎక్స్పెన్సెస్ కూడా తగ్గడం జరిగింది, నెట్ ప్రాఫిట్ అనేది పెరగడం జరిగింది. ఓవరాల్గా లాస్ట్ ఇయర్ టోటల్ ఎక్స్పెండిచర్స్ చూసుకున్నట్టయితే మనకి 35 crores ఉండింది. సో టోటల్ నెట్ ప్రాఫిట్స్ ఈ ఇయర్కి చూసుకున్నట్టయితే, ఓవరాల్ ఇయర్లీ నెట్ ప్రాఫిట్ చూసుకున్నట్టయితే 61.01 crores చూపిస్తూ ఉంది,
విచ్ ఈజ్ 84% పెరగడం జరిగిందండి. ఆల్మోస్ట్ 85% పెరగడం జరిగింది. లాస్ట్ హోల్ ఇయర్కి 32 crores అనేది నెట్ ప్రాఫిట్ ఉండింది, విచ్ ఈజ్ వెరీ పాజిటివ్ అనమాట. రెవెన్యూలో కూడా 24.5% గ్రోత్ అనేది హోల్ ఇయర్ ఆన్ ఇయర్కి కనిపిస్తూ ఉంది, టోటల్ ఇయర్కి. సో విచ్ ఈజ్ వెరీ గుడ్. మంచి ఫండమెంటల్లీ రిజల్ట్స్ అయితే బాగున్నాయి. కాకపోతే ప్రైస్ అనేది మాత్రం హై వాల్యూమ్స్లో ట్రేడ్ అవ్వట్లేదు. ప్రైస్ అనేది ఆల్రెడీ హైక్ అయి ఉంది కాబట్టి ఎక్స్పెన్స్ ప్రైస్ అని చెప్తాను. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో మాత్రం వెయిట్ చేయండి అని చెప్తాను. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చూసుకున్నట్టయితే మనకి ఈరోజు 5% అప్పర్ సర్కిట్లో టచ్ అవ్వడం జరిగింది. సో 72 రూపీస్ లోయెస్ట్ ప్రైస్ ఇన్ 1 month అండి. 1 monthలో చూసుకున్నట్టయితే 68% ర్యాలీ అనేది మనకి ఇక్కడ కనిపించడం జరిగింది జస్ట్ ఇన్ 1 month పీరియడ్లో. చాలా మంచి ర్యాలీ అనేది తీసింది. రీజన్ బిహైండ్ దట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ పాజిటివ్ రిజల్ట్స్ అనమాట. లాస్ట్ హోల్ ఇయర్కి చూసుకున్నట్టయితే 2020లో లాస్ మేకింగ్ కంపెనీ, ప్రజెంట్ ఈ ఇయర్లో చూసుకున్నట్టయితే ప్రాఫిట్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. 2018లో ఏ రకంగానైతే ప్రాఫిట్స్ ఉన్నాయో సేమ్ అదే రేంజ్లో ప్రాఫిట్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కాస్త డిక్లైన్స్ అయితే ఉన్నాయి బికాజ్ ఆఫ్ పాండమిక్ సిచ్యువేషన్. బట్ ఈ స్టాక్ యొక్క పర్ఫార్మెన్స్ అయితే మనకి పాజిటివ్గా కనిపించడం జరిగింది. ఈ స్టాక్లో చూడండి డెలివరేబుల్ పర్సంటేజెస్ చూడండి 78%, 53%, 76%, 57%. సో 50% కంటే ఎబో డెలివరేబుల్ పర్సంటేజెస్ ఉన్నాయి అంటే కనుక పాజిటివ్ మూమెంటంగా చూడవచ్చు. సో జనవరి 1న చూసుకున్నట్టయితే 88 రూపీస్లో ట్రేడ్ అవుతున్న కంపెనీ వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడు జనవరి 15th వరకు జస్ట్ ఇన్ 15 డేస్లోనే 129 రూపీస్ వరకు వెళ్ళడం జరిగింది. సో 1 monthలో మనకి 83% రిటర్న్స్, 1 yearలో చూసుకున్నట్టయితే 245% రిటర్న్స్ అనేవి ఈ స్టాక్లో కనిపించడం జరిగింది. ప్రజెంట్ ఈ రోజు చూసుకున్నా కూడా మనకి 6 రూపీస్ అప్పర్ సైడ్లో 135 రూపీస్లో క్లోజ్ అవడం కనిపిస్తుంది. సో ఇట్లాంటి స్టాక్స్లో మీరు ఫ్రెష్ ఎంట్రీస్ గురించి ఆలోచించవచ్చు. డెలివరేబుల్ పర్సంటేజెస్ అనేవి పెరుగుతూ ఉన్నాయి కాబట్టి. కాకపోతే రేపు కనుక మార్కెట్ ఫాల్ అయితే కాస్త కరెక్షన్లో యాడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఫర్ ఏ షార్ట్ టర్మ్ పీరియడ్ మాత్రమే. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఫ్రెష్ లాంగ్ టర్మ్ పీరియడ్స్ గురించి అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో వెయిట్ ఫర్ ఏ బిగ్ కరెక్షన్ అండి. సో పార్ట్ బై పార్ట్గా మీరు బై చేయవచ్చు అనమాట. సో దీని యొక్క రెవెన్యూ చూసినట్టయితే మనకి డిక్లైన్స్ అనేది సేల్స్లో 9.88% డిక్లైన్స్ అనేది కనిపిస్తుంది. 254 crores సేల్స్ చూపించడం జరిగింది సేల్స్ అనేది ఈ క్వార్టర్లో. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిపోర్టెడ్ ఎట్ 47.91 crores అనేది మార్చ్ 21కి మనకి ఈ క్వార్టర్లో నెట్ ప్రాఫిట్ని చూపించడం జరిగింది. ప్రీవియస్ క్వార్టర్లో సేమ్ ఇయర్లో చూసుకున్నట్టయితే మనకి 6 crores లాసెస్ చూపించిన కంపెనీ అనమాట. సో చాలా మంచి గ్రోత్ అనేది దీంట్లో నెట్ ప్రాఫిట్లో కనిపించింది. టర్న్ అరౌండ్ కంపెనీ అనమాట. సో నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఇండోబోరాక్స్ కెమికల్స్ అండి. ఇది ఈరోజు 10% ర్యాలీ తీయడం జరిగింది. 1621 రూపీస్లో 147 రూపీస్ అప్పర్ సైడ్లో క్లోజ్ అవ్వడం కనిపిస్తుంది. సో 10% ర్యాలీ అనేది. సో ఓవరాల్ రిటర్న్స్ 1 monthకి చూసుకున్నట్టయితే మనకి 760 నుంచి 1479. సో ఈ రోజు అయితే 1621 క్లోజ్ అనమాట. సో ఆల్మోస్ట్ 90% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. సో విచ్ ఈజ్ వెరీ పాజిటివ్ బుల్లిష్ ర్యాలీ అండి. సో దీంట్లో ఫండమెంటల్స్ చూసుకున్నట్టయితే మనం ఫైనాన్షియల్ చూసుకున్నట్టయితే 2018 నుంచి 2019కి 17 crores పెరగడం జరిగింది. ఆ తర్వాత 16 crores కాస్త తగ్గినా కూడా నెట్ ప్రాఫిట్ అనేది ప్రజెంట్ 2021లో మాత్రం ఆల్మోస్ట్ డబల్ ప్రాఫిట్స్ అనేవి పెరగడం జరిగింది విత్ రెవెన్యూ గ్రోత్ ఆల్సో అనమాట. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఫండమెంటల్స్ బాగున్నాయి, గ్రోత్ అనేది బాగుంది. సో ఇక్కడ డెలివరేబుల్ పర్సంటేజెస్ చూసుకున్నట్టయితే లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి 1257 జూన్ 4th నుంచి జూన్ 11th వరకు వాల్యూమ్స్ అనేవి బిలో 20,000 కనిపించాయి. ఈరోజు మాత్రం వాల్యూమ్స్ అనేవి పెరగడం విత్ 59.8% డెలివరేబుల్ పర్సంటేజ్తో పెరగడం అనేది చాలా మంచి పాజిటివ్ ఇండికేషన్ అనమాట. సో ఇది ఇట్ కెన్ బి గో ఫర్దర్ హైస్ అనుకో. కాకపోతే బట్ వెయిట్ చేయండి ఫర్ టుమారో. రేపు కరెక్షన్ అనేది హెవీగా లేకపోతే కనుక మార్కెట్లో పాజిటివ్ మూమెంటం ఉండొచ్చు. రేపు కరెక్షన్ అనేది హెవీగా ఉంటే కనుక మేబీ వీ కెన్ గెట్ ఇట్ బిలో 1500 లెవెల్స్ అనమాట. సో ఓవరాల్గా 1 yearలో ఇది 646% రిటర్న్స్ ఇచ్చిందండి. సో 1 weekలో చూసుకున్నట్టయితే 29.16% రిటర్న్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో దీని యొక్క రిటర్న్స్ మనం ఇక్కడ చూడొచ్చు. క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసినట్టయితే ఎప్పుడు చూసినా నెట్ ప్రాఫిట్స్ అనేవి ప్రీవియస్ క్వార్టర్ కంటే ముందు వరకు సింగిల్ డిజిట్లోనే ఉండింది. సో ప్రీవియస్ క్వార్టర్ డిసెంబర్లో మనకి 10 crores నెట్ ప్రాఫిట్ చూపించింది. ఈ క్వార్టర్లో చూసుకున్నట్టయితే 13 crores పెరగడం జరిగింది. ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్ చూడండి 35% అనేది కనిపిస్తుంది, విచ్ ఈజ్ వెరీ పాజిటివ్. రెవెన్యూ చూసుకున్నా కూడా హైయెస్ట్గా 48 crores ఈ క్వార్టర్లోనే రెవెన్యూ అనేది పెరగడం కనిపిస్తుంది. సో ఎర్నింగ్ పర్ షేర్ అనేది కూడా మనకి 39.30గా హైయెస్ట్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్గా కనిపించడం జరిగింది. సో ఓవరాల్గా చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ని అయితే పోస్ట్ చేస్తున్న కంపెనీ, ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ. సో మోహిత్ ఇండస్ట్రీస్ గురించి డిస్కస్ చేయాలండి. సో దిస్ ఈజ్ ద పెన్నీ స్టాక్. సో దీని గురించి కాస్త డిస్కస్ చేద్దాం.
ఈరోజు అప్పర్ సర్క్యూట్ టచ్ అయింది 4.85%. సో 1 మంత్లో చూసుకున్నట్టయితే 47% రిటర్న్స్ ఇచ్చింది. 7 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ 12 రూపీస్ వరకు పెరగడం జరిగింది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే మరి ఇంత పెరిగిన కంపెనీ ఫర్దర్గా ఫాలో అవచ్చు కదా అంటే కనుక దీని హిస్టారికల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 2016లో ఆల్మోస్ట్ ఇది 85 రూపీస్ 88 రూపీస్లో ట్రేడ్ అవుతూ ఉన్న కంపెనీ అండి. సో కంపెనీలో కరెక్షన్ అయితే హెవీగా జరిగింది. మిగతా కంపెనీస్తో కంపేర్ చేసుకున్నట్టయితే హయ్యెస్ట్ ఆల్ టైమ్ హైస్ని అయితే ఇది టచ్ చేయలేదు. ఆల్ టైమ్ హైస్ని టచ్ చేయాలంటే ఇంకా 8x% రిటర్న్స్ ఇచ్చే తర్వాతనే మనకి ఆల్ టైమ్ హైస్ని టచ్ చేసే అవకాశం ఉంటుంది. ఇది సెమీ యార్న్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఇది టెక్స్టైల్స్కి సంబంధించిన కంపెనీ అనమాట. సో ఇది వెరీ స్మాల్ క్యాప్ కంపెనీ, హై రిస్క్ ఉన్న కంపెనీ. సో మ్యాక్సిమం రిటర్న్స్ చూసుకున్నట్టయితే మనకి నెగిటివ్లో కనిపిస్తుంది. 83 రూపీస్లో కూడా ట్రేడ్ అయిన కంపెనీ. ఒకవేళ ఫర్దర్గా దీని యొక్క రిజల్ట్స్ అనేవి ప్రీవియస్ క్వార్టర్ వరకు మాత్రం నెగిటివ్గా ఉన్నాయండి. మేబీ కమింగ్ క్వార్టర్స్లో కూడా నెగిటివ్గా ఉండొచ్చు. నెగిటివ్గా ఉంటే ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఈ క్వార్టర్లో మాత్రం చాలా మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసింది. సో ఈ రిజల్ట్స్ కనుక కమింగ్ ఇయర్స్లో కంటిన్యూ అయితే కనుక మళ్ళీ సేమ్ ప్రైస్ని చూసే అవకాశం ఉంటుందన్నమాట. సో ఒకవేళ 10-15,000 ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు రిస్క్ తీసుకొని మరి సో ఇట్లాంటి స్టాక్ని అయితే అబ్జర్వ్ చేయవచ్చు. బికాజ్ ప్రమోటర్స్ ఆల్సో ఇంక్రీజింగ్ దేర్ స్టేక్ అనమాట. లాస్ట్ 6 మంత్స్లో 1.71% స్టేక్ని ప్రమోటర్స్ ఇంక్రీజ్ చేయడం జరిగింది. ప్లెడ్జ్డ్ పర్సంటేజ్ అనేది 0గా ఉండింది. సో మ్యూచువల్ ఫండ్స్లో కూడా హోల్డింగ్స్ ఉన్నాయి. దే డిడ్ నాట్ చేంజ్ ఎనీథింగ్. అడిషనల్గా యాడ్ చేయలేరు, డిక్రీజ్ చేయలేరు. డిక్రీజ్ చేసినట్టయితే నెగిటివ్గా ఉండేది, బట్ డిక్రీజ్ చేయలేరు. ఇయర్లీ రిజల్ట్స్ చూసుకున్నట్టయితే 2020లో లాస్ మేకింగ్ కంపెనీ, 4 lakhs లాస్ చూపించిన కంపెనీ ప్రజెంట్ ఇక్కడ 21లో మాత్రం మనకి ప్రాఫిట్స్ని పోస్ట్ చేయడం జరిగింది హోల్ ఇయర్కి. డెలివరేబుల్ పర్సంటేజెస్ చూసినట్టయితే మనకి June 14th చూడండి 95% డెలివరేబుల్ పర్సంటేజెస్ అండి. సో విచ్ ఈజ్ వెరీ పాజిటివ్. అండ్ అంతకుముందు కూడా చూసుకున్న 87%, 95%, 100%, 91%. సో సంబడీ ఈజ్ బయ్యింగ్ విత్ ఏ హ్యూజ్ క్వాంటిటీస్ విత్ డెలివరేబుల్స్ అండి. వాళ్ళ డిమాట్లో యాడ్ చేసుకుంటూ ఉన్నారు పోర్ట్ఫోలియోకి. సో విత్ ఏ బిగ్ హ్యాండ్స్ 8 రూపీస్ నుంచి 12 రూపీస్ వరకు కూడా ఈ రోజు వరకు కూడా బై చేస్తూనే ఉన్నారు విత్ హై వాల్యూమ్స్ అనమాట. సో ఇట్ కెన్ బి గో ఫర్దర్ అప్పర్ మూమెంట్ అండి. 1 ఇయర్లో చూసుకున్నట్టయితే 244% రిటర్న్స్ ఇచ్చింది. 1 వీక్లో మనకి 25% రిటర్న్స్ ఇచ్చింది. సో ఓవరాల్గా చూసినట్టయితే స్టాక్ యొక్క లాస్ అనేది 2021 మార్చ్లో మనకి 0.045 crores లాసెస్ ఉండిన కంపెనీ. సో ప్రజెంట్ ఇక్కడ మనకి నెట్ ప్రాఫిట్ అనేది 0.69 crores ఈ క్వార్టర్లో అయితే చూపించడం జరిగింది, విచ్ ఈజ్ వెరీ పాజిటివ్ అనమాట. సో రెవెన్యూ అయితే తగ్గింది. సేల్స్ డిక్లైన్ 14.75% ఓవరాల్గా చూసుకున్నట్టయితే. కాకపోతే ప్రాఫిట్స్ అయితే పెరగడం కనిపిస్తూ ఉంది. సో నెట్ ప్రాఫిట్స్ అనేవి చాలా పాజిటివ్గా ఉన్నాయి. ఇట్ కెన్ బి ఫర్దర్ అప్పర్ మూమెంట్ అండి. ప్రజెంట్ అయితే 12 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. రిస్కీ ప్లేయర్స్ అయితేనే దీంట్లో అడిషనల్గా యాడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో గ్లోబల్ మార్కెట్స్ చూసుకున్నట్టయితే ఆసియన్ మార్కెట్స్లో అయితే షాంఘై హ్యాంగ్సెంగ్ నెగిటివ్గా క్లోజ్ అయితే నిక్కీ మాత్రం ఆల్మోస్ట్ 1% వరకు పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా యూరోపియన్ మార్కెట్స్ చూసుకున్నట్టయితే మనకి ఓవరాల్గా పాజిటివ్నెస్ అనేది కనిపించింది. బట్ అన్ఫార్చునేట్ థింగ్ మనకి యూఎస్ మార్కెట్స్లో చూసుకున్నట్టయితే ఈరోజు సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తుంది. డౌ జోన్స్లో, నాస్డాక్లో అండ్ S&P 500లో సెల్లింగ్ ప్రెషర్ అనేది అయితే కనిపిస్తుంది. సో మార్నింగ్ వరకు ఇది ఫర్దర్గా 0.5 కంటే బిలో నెగిటివ్గా క్లోజ్ అయినట్టయితే రేపు మన మార్కెట్స్లలో కూడా నెగిటివ్ ప్రెషర్ ఉండే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ ద రీజన్ వై ఐఎమ్ సేయింగ్ మేబీ మన మార్కెట్స్ కూడా కరెక్ట్ అవ్వచ్చు అనేది ఇదే అనమాట. సో ఒకవేళ 1% కంటే ఎబో హయ్యర్గా ఫాల్ అయినట్టయితే కనుక మన మార్కెట్స్లో ఇంకా హయ్యర్ ఫాలింగ్ అనేది చూడొచ్చు. నాస్డాక్ కూడా ఆల్ టైమ్ హైస్ని టచ్ చేస్తుందండి, సేమ్ నిఫ్టీ లాగే. సో అక్కడ నుంచి ఈరోజు అయితే సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది. సో హోప్ఫుల్లీ ఇట్ షుడ్ నాట్ బి హై, 1 కంటే ఎబో ఉండొద్దు అనుకుందాం. ఎందుకంటే మనకు కూడా ఫర్దర్గా మంచి ర్యాలీ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ గ్లోబల్ మార్కెట్స్లో కూడా నెగిటివ్ ప్రెషర్ కనిపించినట్టయితే మనం కూడా సిమిలర్లీ ఫేస్ చేయాల్సిన అవకాశం అయితే ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.